హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ప్రస్తుతం భారత్ శ్రీలంకతో జరగనున్న 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు సోమవారం శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టు 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మంగళవారం టీమిండియా శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో టీ20 సిరీస్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించింది. దీంతో కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఇతర కోచింగ్ స్టాఫ్తో కలిసి ట్రైనింగ్ సెషన్ను పర్యవేక్షించారు. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇక నిన్నటి ట్రైనింగ్ సెషన్లో హార్దిక్ కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో చాలాసేపు మాట్లాడుతూ కనిపించాడు. ఇక ఆ తర్వాత ఇద్దరు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్కు బౌలింగ్ చేశాడు. అనంతరం కొత్త అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో హార్దిక్ బ్యాటింగ్ చేశాడు. అయితే సిమ్యులేషన్ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. సిమ్యులేషన్ ప్రాక్టీస్లో బంతిని ఏ రీజియన్లో కొడితే బౌండరీకి వెళ్తుందో ఊహించి నెట్ సెషన్లో బ్యాటింగ్ చేస్తారు. అయితే హార్దిక్ పాయింట్ రీజియన్లో షాట్ కొట్టి అది బౌండరీ అని చెప్పాడు. కానీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఇందుకు అంగీకరించలేదు. ఇందులో భాగంగా ఫీల్డర్ను ఉంచే ఖచ్చితమైన ప్లేస్మెంట్ ఎక్కడో మీరే చెప్పండి అంటూ హార్దిక్ నాయర్ను ప్రశ్నించాడు. దీంతో అసిస్టెంట్ కోచ్ అక్కడే ఉన్న ఓ రిపోర్టర్ వైపు చూపుతూ అక్కడ ఫెయిల్డ్ ఉంది, ఉంటే బౌండరీ వెళ్లేది కాదు అంటూ హార్దిక్తో వాగ్వాదానికి దిగాడు. ఇక హార్దిక్ బాల్ను ఈ యాంగిల్లో కొడితే అక్కడ ఫీల్డర్ ఉన్నా అది బౌండరీకి వెళ్లి ఉండేదని హార్దిక్ వాదించాడు. దీంతో క్లారిఫికేషన్ కోసం ఇద్దరు కలిసి ఆ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్లారు. పాండ్యా ఆడిన ఆ షాట్ బౌండరీకి వెళ్తుందా అని నాయర్ రిపోర్టర్ను అడిగాడు. దీనికి అతడు సమాధానమిస్తూ, మీ ఫీల్డర్ను ఇక్కడ ఉంచితే ఆ బాల్ ఖచ్చితంగా బౌండరీకి వెళ్లుండేది అని సమాధానమిచ్చాడు. దీంతో ఈ రిప్లై తర్వాత హార్దిక్, నాయర్ ఇద్దరూ నవ్వుకున్నారు. గేమ్ సిమ్యులేషన్లో నేనే గెలిచానని అసిస్టెంట్ కోచ్కు చెప్పిన హార్దిక్ తర్వాత ప్రాక్టీస్ కంటిన్యూ చేశాడు. ఇక ఈ ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత ఆ రిపోర్టర్ ఒక సామాన్య క్రికెట్ ఫ్యాన్ అని భావించిన ఈ ఇద్దరూ ఆ రిపోర్టర్తో మాట్లాడుతూ అతను ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ రిపోర్టర్ అని తెలుసుకున్నారు. దీంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.